అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కోనంగి ఎంటర్టైన్మెంట్స్ మరి ప్రెజెంట్ నేనైతే జియాగూడ మెయిన్ రోడ్ దగ్గర ఉన్నాను శ్రీ సిద్ధి వినాయక ఆర్ట్స్ దగ్గర ఉన్నాను సో ఇక్కడ చూసినట్లయితే మనకి చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ఆఫ్ గణేష్ మహారాజులు అయితే ఇక్కడ ఉన్నారు సో వీళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ శ్రీ సిద్ధి వినాయక ఆర్ట్స్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను అండ్ మనకి శ్రీ సిద్ధి వినాయక ఆర్ట్స్ దగ్గర ఎంత సైజ్ నుంచి గణపతులు ఉన్నారు స్టార్టింగ్ ప్రైస్ ఏంటి ఎన్ని ఫీట్స్ వరకు మనకి ఇక్కడ గణపతి మహారాజ్ దొరుకుతారు ఏంటి అనే డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో శ్రీ సిద్ధి వినాయక ఆర్ట్స్ లో ఉన్న ప్రతి ఒక్క గణపతి మహారాజ్ని ఇప్పుడు మీకు చూపిస్తానండి సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గణపతి కూడా సోలాపూర్ గణేష్లు అన్నమాట సో ముందుగా మాట్లాడుకునే గణపతి మనకి హైదరాబాద్ లో ఖైరతాబాద్ గణపతి ఎంత ఫేమస్ ముంబైలో కూడా లాల్ బాగ్ కా రాజా చాలా ఫేమస్ గణపతి అన్నమాట సో ఇది మనకి శ్రీ సిద్ధి వినాయక వాళ్ళు చక్కగా మంచి డిజైన్ తో గణపతిని తయారు చేసి ఇక్కడ పెట్టారు అండ్ ఈ గణపతి మనకి 7 ఫీట్స్ ఉందండి 7 ఫీట్స్ లో లాల్ బాగ్ కా రాజా మన గణపతి అయితే ఈ అవతారంలో చాలా చక్కగా అందంగా అయితే తీర్చిదిద్దారు సో ప్రెసెంట్ ఈ లాల్ బాగ్ కా రాజా గణపతి మనకి 7 ఫీట్స్ ఉన్నారు మనకి ప్రైస్ వచ్చేసి 20,000 ఉంటుంది సో మనకి చూడడానికి కూడా వెనకాల ఆర్చ్ ఆయన చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు కూర్చున్నటువంటి సిట్టింగ్ పొజిషన్ అలాగే పక్కనే ఒక గద ఈ విధంగా గణపతి మహారాజ్ని అండ్ అటువైపు ఇటువైపు చూసినట్లయితే 2 సింహాలు కూడా పెట్టారు ఈ విధంగా లాల్ బాగ్ కా రాజాని మంచి అద్భుతంగా గణపతిని అయితే తయారు చేశారు సో ప్రైస్ మాత్రం 20,000 ఉంటుంది అండ్ ఫీట్స్ వచ్చేసరికి 7 ఫీట్స్ సో ఇప్పుడు చూస్తున్నాం మనం ముంబైలోనే సర్కార్ టైప్ ఫేమస్ గణపయ్య అన్నమాట సో చూస్తున్నారు కదా డిఫరెంట్ గా ఉన్నారు గణపయ్య సర్కార్ అంటే తెలుసు కదా ప్రతి ఒక్కరికి ఆ విధంగానే సర్కార్ టైప్ లో ఈ గణపయ్యని తయారు చేశారు అండ్ తొండం కూడా మనకి టోటల్ డిఫరెంట్ అన్నమాట మనం ఇన్ని రోజులు ఇప్పటి వరకు చూసిన తొండంలో కన్నిటికంటే ఇది డిఫరెంట్ తొండం అండ్ బొట్టు కూడా చూసారా మనకి ఇండిపెండెన్స్ డే ఆ సందర్భంగానో లేదంటే మనకి ఇండియన్స్ లాగా గుర్తించడానికో వాళ్ళు శ్రీ సిద్ధి వినాయక వాళ్ళు బొట్టు కలర్ కూడా ఫ్లాగ్ కలర్ లో పెట్టేశారన్నమాట సో చక్కగా సిట్టింగ్ పొజిషన్ లో సర్కారీ వారైతే ఎలా ఉంటారో ఆ విధంగా గణపతి మహారాజును సర్కార్ టైప్ గా తయారు చేసి పెట్టారు అండ్ ఈ గణపయ్య వచ్చేసి మనకి 6 ఫీట్స్ అండి 22,000 కి దొరుకుతుంది అండ్ ఇప్పటి వరకు నేను చూపించిన చిన్న గణపయ్యలు పెద్ద గణపయ్యలు ప్రతి ఒక్క గణపయ్యలు కూడా చాలా ఎక్కువ ఫీట్స్ లో చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్ కి శ్రీ సిద్ధి వినాయక వాళ్ళైతే మనకి అందిస్తున్నారు సో ప్రతి ఒక్క గణపయ్య కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో డిఫరెంట్ స్టైల్లో చూడడానికి చాలా చక్కగా ఉండే గణపయ్యలు అయితే శ్రీ సిద్ధి వినాయక వాళ్ళు మనకి చక్కగా అందించారు అండ్ ప్రైస్ విషయానికి వస్తే కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి సో టోటల్ డీటెయిల్స్ అన్ని ఇంకా మీకు కావాలి అంటే మేము డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము తప్పకుండా ట్రై చేయండి సో నెక్స్ట్ మాట్లాడుకునే గణేష్ వచ్చేసి రామ్లల్ల గణేష్ మనకి అయోధ్య రాముడి కాన్సెప్ట్ లో ఈ రామ్లల్లని అయితే తీసుకొచ్చారు సో గణపతి చూసినట్లయితే మంచి స్టాండింగ్ పొజిషన్ అన్నమాట అండ్ మనకి వెనకాల మంచి చక్కటి ఆర్చ్ లో గణపతి స్టాండింగ్ పొజిషన్ లో చక్కగా ఉన్నారు అండ్ గణపతి ఫేస్ చూసినట్లయితే చిన్న బాలరాముడు ఎలా ఉంటారో మనకి అయోధ్య రాములో ఆ విధంగా గణపయ్యని కూడా బాల గణపతిగా తయారు చేశారండి మంచి స్టాండింగ్ పొజిషన్ ఇది వచ్చేసి మనకి 3 ఫీట్స్ గణపతి ప్రైస్ వచ్చేసి 5,000 అన్నమాట సో తప్పకుండా ట్రై చేయండి బ్యూటిఫుల్ డిజైన్ మంచి స్టాండింగ్ పొజిషన్ లో గణపతి మహారాజు చాలా చక్కగా నీట్ గా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది సో ప్రైస్ 5,000 అండ్ ఫీట్స్ వచ్చేసరికి 3 ఫీట్స్ గణపతి సో నెక్స్ట్ గణపతి మహారాజ్ దగడు సేట్ అన్నమాట సో చూస్తున్నారు కదా మంచిగా దగాయించే గణపతి సిట్టింగ్ పొజిషన్ లో చాలా నీట్ గా ఫేస్ కూడా చాలా కాంతివంతంగా ఉంది సో దగడు సేట్ అన్నమాట ఈ గణపతి నేమ్ మనకి సిట్టింగ్ పొజిషన్ లో నీట్ గా చాలా చక్కగా తయారు చేశారు అండ్ గణపతి మహారాజ్ ఇయర్స్ చూసినట్లయితే ఇయర్స్ దగ్గర చిన్ని నెమళ్ళను కూడా అమర్చారన్నమాట అండ్ ఆయన కిరీటం దగ్గర కూడా మొత్తం గోల్డెన్ షేడ్ లో కిరీటం అండ్ సిల్వర్ షేడ్ లో ఆయన తొండంకి ఈ విధంగా చక్కగా అమర్చారు అండ్ ఈ గణపతి ఫీట్ వచ్చేసి 5.5 ఫీట్స్ మనకి రేట్ 15,000 కి వచ్చేస్తుంది అన్నమాట సో 5.5 ఫీట్స్ లో 15,000 కి దగడు సేట్ గణపతి మహారాజ్ అయితే మనకి చాలా తక్కువ ప్రైస్ లో శ్రీ సిద్ధి వినాయక వాళ్ళు మనకి అందజేస్తున్నారు సో చూస్తున్నారు కదండి సిట్టింగ్ పొజిషన్ లో గణపతి మహారాజు చూడడానికి కూడా చాలా అందంగా మొహం చూసినట్లయితే చాలా కాంతివంతంగా ఉంది సో తప్పకుండా శ్రీ సిద్ధి వినాయకని విజిట్ చేయండి మనకి ప్రైస్ వచ్చేసి 15,000 చాలా రీజనబుల్ ప్రైస్ ఫీట్స్ కి వచ్చేసామంటే 5.5 ఫీట్స్ ఓకే అండి నెక్స్ట్ చూసేద్దాం మన బుజ్జి గణపయ్య అష్ట వినాయకుడు సో అష్ట వినాయకుడు అంటే 8 వినాయకులు అన్నమాట సో ఆ 8 వినాయకులు ఎక్కడ అని చూస్తున్నారా సో కింద చూసారు కదా ఆరెంజ్ కలర్ లో మనకి కింద లైన్ గా ఆరెంజ్ కలర్ లో వేశారన్నమాట వినాయకులు సో ఆ విధంగా మనము ఈ గణేష్ కి అష్ట వినాయకుడు అనే పేరు వచ్చింది సో అష్ట వినాయకుడి కాన్సెప్ట్ ఏంటి అంటే ఆయన మంచిగా సిట్టింగ్ పొజిషన్ లో బొజ్జ గణపయ్య నీట్ గా
చక్కగా ఆభరణాలు ధరించి చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు. సో పైన కిరీటం మొత్తం కూడా గోల్డెన్ కలర్ అండ్ ఆయన తొండంకి దగ్గర సిల్వర్ షేడ్, ఆయన ఆభరణాలు, ఆయన చేతిలో ప్రతి గణపతికి ఇలా స్పేస్ వదులుతారు. ఎందుకు అందరికీ తెలిసిన విషయమే, లడ్డు కోసము. సో ఈ విధంగా మనకి అష్ట గణపతిని తయారు చేసి పెట్టారు మన శ్రీ సిద్ధి వినాయక ఆర్ట్స్ వాళ్ళు. అండ్ మనం ప్రైస్ విషయానికి వచ్చామంటే 13,000 అండి. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్. 5 ఫీట్స్ ఉన్నారు అష్ట వినాయకుడు. 13,000 రూపాయలకే 5 అడుగుల గణపయ్య. మనకి చెప్పాలంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ మంచి కాన్సెప్ట్. అష్ట వినాయక కాన్సెప్ట్ లో శ్రీ సిద్ధి వినాయక వాళ్ళు గణపయ్యని చాలా చక్కగా సిట్టింగ్ పొజిషన్ లో తయారు చేసి చూపించారు. సో తప్పకుండా శ్రీ సిద్ధి వినాయక ఆర్ట్స్ ని విజిట్ చేయండి. 5 ఫీట్స్ లో అష్ట వినాయక గణపయ్యని కేవలం 13,000కి తీసేసుకోండి. సో ఇప్పుడు చూపించే గణపయ్య చాలా క్యూట్ గా, చాలా నీట్ గా, చాలా అందంగా కనిపించే గణపయ్యలు అన్నమాట, బుజ్జి గణపయ్యలు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ గణపయ్య ఆయన సాక్షాత్తు ఆయన తండ్రి అవతారం, అంటే మహాశివుడి అవతారంలో మనకి ఈ గణపయ్యని తయారు చేశారు. సో ఆయన 4 చేతుల్లో, ఒక చేతిలో డమరుకం, ఇంకొక చేతిలో శంఖం, ఈ విధంగా బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు ఈ విధంగా ఉందన్నమాట. అండ్ పక్కన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ శివలింగం పైన ఆయన చేయి వేసి చాలా చక్కగా అద్భుతంగా క్రియేట్ చేశారు గణపయ్యని. అండ్ ఆయనకి చుట్టూరా సర్పం కూడా వచ్చింది. సేమ్ శివుడు పులి చర్మాన్ని వేసుకుంటారు కదా, ఆ విధంగా గణపయ్య కూడా సేమ్ ఓన్లీ గణపతిని తయారు చేశారన్నమాట. చూస్తున్నట్లయితే సాక్షాత్తు మహాశివ శివుడిని చూసినట్టే అనిపిస్తుంది. కాకపోతే ఆ శివుని కాన్సెప్ట్ లో గణపయ్యని తయారు చేశారు. పైన గంగమ్మ దేవి కొప్పు, అలాగే చందమామ, ఈ విధంగా మొత్తం కూడా కాన్సెప్ట్. అండ్ నంది పైన కూర్చున్నట్టుగా మనకి ఏదైతే మన శివుడికి వాహనం ఉంటుందో నంది మీద కూర్చున్న విధంగా శివలింగం పైన ఒక చేయి వేసి గణపయ్య చాలా నీట్ గా కనిపిస్తున్నారు అనమాట. అండ్ ఈ గణపయ్య ఫీట్ వచ్చేసి 3 ఫీట్స్. ప్రైస్ విషయానికి వస్తే మనకి 7,000 కి దొరుకుతుంది అనమాట. అండ్ పక్కనే చూసినట్లయితే ఇంకొకటి సేమ్ మన శివుడి అవతారంలోనే చక్కగా గణపతిని అయితే తయారు చేశారండి. కాకపోతే ఇక్కడ చూసిన శివుడు వచ్చేసి నంది పైన కూర్చున్నారు, ఇక్కడ ఏంటంటే చందమామ పైన కూర్చున్నారు గణపయ్య. సేమ్ మన పులి చర్మం వేసుకొని డమరుకం, సర్పం, పైన గంగమ్మ దేవత, చందమామ, ఈ విధంగా టోటల్ కాన్సెప్ట్ మొత్తం శివయ్య కాన్సెప్ట్ అన్నమాట. సేమ్ ఇది కూడా మనకి 7,000 అండ్ ఫీట్ కూడా 3 ఫీట్స్ అన్నమాట. సో 3 ఫీట్స్ లో మంచి కాన్సెప్ట్ తో, శివయ్య కాన్సెప్ట్ తో గణపయ్యలను అయితే తయారు చేసి మనకి అందిస్తున్నారు. 7,000 రూపీస్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. టోటల్ డీటెయిల్స్ అన్ని మీకు వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్ లో. సో నెక్స్ట్ చూసే బుజ్జి గణపయ్య ఇక్కడ చూసారు కదండి, సెట్టింగ్ పొజిషన్ లో చక్కగా కండువ వేసుకున్నారు. కండువ కూడా ఎంత నీట్ గా ఉందో చూసారా, చమ్కీలలో బ్లాక్ కలర్ గోల్డెన్ లేస్ వచ్చేసి. సో ఈ విధంగా గణపయ్యని చక్కగా చాలా అందంగా, మొహంలో కాంతివంతం అండ్ సెట్టింగ్ పొజిషన్, ఆయన వేసుకున్న పంచ కలర్, డార్క్ కలర్, కింద మూషికం, ఈ విధంగా సెట్టింగ్ పొజిషన్ లో గణపతి మహారాజ్ని అయితే చాలా అంటే చాలా అద్భుతంగా క్రియేట్ చేశారన్నమాట. సో ఈ గణపయ్య ప్రైస్ కూడా సేమ్ 7,000 అండ్ 3 ఫీట్స్ గణపయ్య మనకి చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయండి ఇక్కడ శ్రీ సిద్ధి వినాయకలో. మనకి గనక తక్కువ ప్రైస్ లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ లో గణపయ్యలు కావాలి అంటే శ్రీ సిద్ధి వినాయక దగ్గరికి వచ్చి షాప్ చేయొచ్చు. ఎందుకంటే మనకి చాలా డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ కాన్సెప్ట్లలో మనకి గణపతిని తయారు చేసి ఇక్కడ పెట్టారు. సో మనకి ఈ సిట్టింగ్ పొజిషన్ లో ఉన్న గణపతి 7,000 3 ఫీట్స్ చాలా చక్కగా ఉన్నారు, వచ్చి ట్రై చేయండి. సో ఇక్కడ చూస్తున్నాం మనం బుజ్జి గణపయ్యని, చదువుల తల్లి సరస్వతి దేవి కాన్సెప్ట్ అన్నమాట. సో పిల్లలందరూ కూడా వినాయక చవితి రోజు బుక్స్ అన్ని కూడా గణపతి దగ్గర పెడుతూ ఉంటారు, ఎందుకంటే గణపయ్యని కూడా చదువులు ఇచ్చే వరాలు ఇస్తారు కాబట్టి. సో ఈ విధంగానే ఈసారి కూడా గణపయ్యని అంటే చాలా మంది కూడా సరస్వతి దేవి కాన్సెప్ట్ లో తయారు చేశారు. అంటే ఆయన చేతిలో వీణ అండ్ వెనకాల డమరుకం, ఈ విధంగా గణపతికి చక్కగా సరస్వతి దేవి కాన్సెప్ట్ లో అయితే మనకి గణపయ్యని తీసుకొని వచ్చారు, చక్కగా సెట్టింగ్ పొజిషన్ లో. అండ్ మనకి గణపయ్య 3 ఫీట్స్ 7,000 సేమ్ ప్రైస్ అన్నమాట. చూసారు కదా, సరస్వతి దేవి కాన్సెప్ట్ కూడా 3 ఫీట్స్ లో మనకి 7,000 లో చాలా చక్కగా అద్భుతమైన గణపయ్యని అయితే చూస్తున్నాం. సో ఇన్ని మోడల్స్ గణపయ్యలు మనకి శ్రీ సిద్ధి వినాయకలో ఉన్నాయి, చాలా రీజనబుల్ ప్రైస్ లో. సో తప్పకుండా మీకు వీడియోలో శ్రీ సిద్ధి వినాయక డీటెయిల్స్ అన్ని కూడా మేము డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాం. సో ఇప్పుడు చూస్తున్నాం మనం గణపయ్యలందరినీ కూడా 7 ఫీట్స్ అండి. ఇక్కడ ఉన్న గణపయ్యలందరూ కూడా 7 ఫీట్స్. సో మనకి 7 ఫీట్స్ లో మొత్తం శివయ్య అవతారంలో చక్కగా కలర్ కూడా సేమ్ మనకి శివుడి కలర్, రుద్రాక్ష మాలలు అండ్ పులి చర్మం అన్ని కూడా చాలా అంటే చాలా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఇక్కడ సాక్షాత్తు మహాశివుడిని చూసినట్టే ఉంటుంది. కాకపోతే శివుడి కాన్సెప్ట్ లో మనకి గణపతిని తయారు చేసి పెట్టారండి. 7 ఫీట్స్ గణపయ్య. అండ్ మనకి ఇది ప్రైస్ విషయానికి వస్తే 25,000
ఇది ఆల్రెడీ సోల్డ్ అన్నమాట. మనకి ఇలాంటి గణపయ్యలు కూడా మనకి చాలా ఉన్నాయి, మీకు కావాలంటే వచ్చి మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ పక్కన చూసినట్లయితే ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ గణపయ్య, అండ్ సేమ్ 7 feet, సేమ్ ప్రైస్ 25,000. అండ్ ఇది ఒకటి డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట. మనకి చూడడానికి కూడా చాలా చక్కగా లైట్ ఆరెంజ్ షేడ్ లో గణపతిని తయారు చేశారు. అండ్ ఆయన కూడా చక్కగా ఒక నిల్చున్న ఆకారం కూడా ఒక స్టైల్ గా నిల్చున్నట్టుగా తయారు చేశారు గణపతిని. సేమ్ ఈ గణపతి కూడా మనకి 7 feet 25,000 అన్నమాట. సో ఈ విధంగా మనకి 7 feet లో 25,000. నిజంగా 7 feet గణపయ్యలు 25,000 కంటే నిజంగా ఇది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పుకోవచ్చండి. సో మనం ఇంతకు ముందు అన్ని పక్కన షెడ్లు చూసాం కదా, చిన్న చిన్న గణపతులు 7 feet అవన్నీ కూడా సోలాపూర్ గణేష్లు. అండ్ ఇక్కడ చూసేటటువంటి గణేష్లు అన్ని కూడా ముంబై స్టైల్ గణేష్లు అన్నమాట. సో ప్రతి ఒక్క గణపతి కూడా 7 feet ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గణపతికి 25,000 ప్రైజ్. అండ్ చూస్తున్నాం కదా ప్రతి గణపతికి ఒక ట్యాగ్ ని, ఆల్రెడీ ఇవన్నీ కూడా బుక్ అయిపోయినాయి అన్నమాట. సో మనకి ఇక్కడ చుట్టూ చూసినట్లయితే చుట్టూ కూడా సేమ్ అన్ని మనం ఈ సెక్షన్ లో చూసే అన్ని గణపయ్యలు కూడా ముంబై స్టైల్ గణపయ్యలు. అండ్ ప్రతి ఒక్క గణపతికి కూడా మనం ట్యాగ్ చూస్తున్నాం బుక్ అయినట్టు. మనకి ఆ మోడల్ కావాలి అని అంటే మీరు ముందే ఇప్పుడే వీడియో చూసిన వెంటనే బుక్ చేసుకుంటే దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ శ్రీ సిద్ధి వినాయక ఆర్ట్స్ వాళ్ళు ఇంత పెద్ద సైజ్ ఇన్ని ఫీట్ 7 feet గణపతిని 25,000 కి ఇస్తున్నారు. చాలా రీజనబుల్ ప్రైస్ అన్నమాట. సో ఇక్కడ అన్ని కూడా మనకి డిఫరెంట్ గా మనకి గణపయ్యలు అయితే తయారు చేసి పెట్టారన్నమాట.